ఓ శివపార్వతకు నమస్కారం. తిరుపతి జీవకోన అంబేద్కర్ విగ్రహం పక్కన శ్రీ 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 లలితా పరమేశ్వరి దేవస్థానం మా గుడిది. నేను 88వ సంవత్సరం నుంచి శ్రీవద్య ఉపాసన చేస్తున్నాను. దాన్ని బట్టి మళ్ళీ తర్వాత గుడి కట్టాను. నేను ఆ గుడి బాగా జరుగుతూ ఉంది. అయినా కుండలి పైకి పోయి కుండలి పైకి పోయి తిరుగుతూ ఉంటుంది. అది దిగకుండా అక్కడనే కూర్చొని నాకు కొంచెం కష్టం అనిపించేది ఎప్పుడన్నా. దానికోసమని నేను ఇక్కడ స్వామి అడ్రస్ కనుక్కొని స్వామి దగ్గరికి వచ్చాను. స్వామి దాని కిందికి ఎట్లా దింపుకోవాలని మార్గం నాకు చెప్తున్నారు. ఇప్పుడు చాలా నేను బాగున్నాను. ఇప్పుడు శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నిర్మాణం. ఈరోజు మనకి తిరుపతి నుంచి జీవకోన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పీఠాన్ని స్థాపించి అక్కడ దేవాలయం కట్టారు. ఆమెకి ఎన్నో సంవత్సరాల కింద శ్రీ విద్య ఉపదేశం తీసుకున్నారు. రామతులసి గారు మాతాజీ వారు బాగా ఉన్నత స్థితిలో ఎప్పుడు సహస్రారంలో కుండలని ఉండటం, అది స్పీడ్గా తిరుగుతూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉండింది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఉత్తరం అంటారు దీన్ని, సహస్రారం. మూలాధారాన్ని దక్షిణం అంటారు. ఉత్తర దక్షిణ సంసేవిత రెండు మనం ప్రాణాయామం చేయాలి. అంటే ధ్యానంలో పైనే ఉంటాం, కిందకు రాము. కానీ ప్రపంచంలో మొత్తం కృతయుగం నుంచి తపస్సే చేశారు అందరూ. ప్రతి మానవుడు ఫస్ట్ శివపార్వతులు సిద్ధి పొందారు హిమాలయాస్లో. కాశీ క్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. అన్ని దేశాలు, ప్రతి దేశంలో శివనామ స్మరణే. ప్రతి దేశంలో రాజులంతా ఈశ్వరుని ఉపాసించి అందరూ తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు సశరీరంగా ఆ యొక్క లోపల నామరూపాలు, అంటే రూపం ఉంటుంది, మాటలు ఉంటాయి కాబట్టి నామరూపాలతో వాళ్ళు అన్ని దేశాలు, మనకంతా నారదుల కాడికి మనకు తెలుసు. నారదులు కూడా అన్ని దేశాలు రాజుల్ని కలిశాడు, ఎంతమంది ఋషుల్ని దేవతల్ని, ఆయన అన్ని యుగాలలో నారదులు మనకి కనిపిస్తున్నారు. అయితే క్రమంగా ఈ ప్రజలు తపస్సు మాని ధ్యానం మానేసి బాహ్యంగా ఇల్లు కట్టుకోవడం, పొలాలు ఆక్రమించుకోవడం, బయట పొలాలు, నా సేద్యాలు, నా పంటలు, నా వ్యాపారాలని మానవుడు బహిర్ముఖుడయ్యాడు. బాహ్యంగా వాడి యొక్క జీవితాన్ని వాడు దారపోసుకుంటుండు, బయట వేస్ట్ చేసుకుంటుండు. అంటే కర్ణుడు కూడా వేస్ట్ చేశాడు. దానకర్ణులు అందరూ దేనికి? భార్యకి, బిడ్డలకి, తాతలకి, మేనమామలకి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, ఇట్లా అందరికీ వాడి టయాన్ని ఇచ్చిస్తున్నాడు. కానీ వాడు తపస్సు చేసి, వాడు ధ్యానం చేసి, వాడు ఆత్మజ్ఞానం పొందడం. నేను ఎందుకు పుట్టాను? మానవ జన్మ ఇది దుర్లభం అయ్యా అని చెప్తున్నాడు. మానవ జన్మ, ఈ మానవ జన్మకి వచ్చి నువ్వు ధ్యానం చేయాలా, జపం చేయాలా, ఊర్ధగతి పొందాలి. నీ ఆత్మ ఈశ్వరుడు. మళ్ళీ వాళ్ళే జీవరాశిగా మారారు. ఆ పరమాణువుల రూపంలో ఉండే తెలుపు ఎరుపు కణాలు ఇక్కడ స్త్రీ పురుషులుగా మారారు. అక్కడేమో ఈశ్వరుడు తెలుపు, చంద్రతత్వం, అమ్మని ఎరుపు. వాళ్ళిద్దరూ భూమి మీద జీవులుగా వచ్చేటప్పటికి ఇక్కడ స్త్రీతత్వం అగ్నే, పురుషుడు జలతత్వమే. ఎందుకంటే శివపార్వతులు ఆయన జలం, మహామేరు అక్కడ స్రవిస్తుంది. శివలింగం అంటే మనం నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం, అది మోడలే. శివలింగం అనేది మోడలే. ఎందుకంటే భగవంతుడు బయట ఉన్నాడు, ప్రతి రాయిలో ఉన్నాడు, శివలింగంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రపంచం అంతా పరమాణువుల రూపంలో అణువణువున ఆయన వ్యాపించుడు. అందువల్ల మనం లోపల స్రవించాలి. అంగిట్లో నుంచి అమృత ధార, పాలు ధారాలు లోపల. ఇక్కడ ఒక శివలింగం ఉంది లోపల, అంగిట్లో పైన అమృతలింగం, బొట్టినేలు మా సైడ్ 2 మెదళ్ళు ఉంటాయి శివపార్వతులు. అయితే దీంట్లో ఇప్పుడు మనకి బయట మహామేరు ఉంది, అదొక పెద్ద శివలింగం. పంచభూతాలు దాటి పైకి పోయి ఉంది, పరాలో ఉంది ఆ కొమ్ము. ఆ మహామేరు పంచభూతాలు దాటి పైకి పోయి ఉంది, ఎత్తు. అందువల్ల అది గడ్డగట్టింది. ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి మనలో కూడా, మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత. ఆజ్ఞా నుంచి సహస్రారంలో ఉంది అది. అంటే ఆజ్ఞాకి పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది పరాకాశం. పంచభూతాలు ఏడకే, ఇది ఆకాశమే. దాటి పరాకాశంలో 7 కూడా ఉంది. అక్కడ ఎట్టుంది? బయట మహామేరు బ్రహ్మాండంలో కాడి పెద్దది ఉంది. ఇవన్నీ పిండాండాలు మనకి, ఇవన్నీ జీవరాశులు పిండాండాలు. సింహ, దోమ,
క్రిమి కీటకం కూడా కడుకుంటుంది, అన్నం తింటుంది, పిల్లలు కంటుంది, గుడ్లు పెట్టద్ది, పిల్లలు కంటుంది. అన్ని జీవరాశుల్లో దాటి ఇక్కడికి వచ్చా మానవ జన్మ. 84 లక్షలు అంటే 84 లక్షలు లాస్ట్ జన్మ మానవ జన్మ. అభివృద్ధి చెందామని శాస్త్రాల్లో చెప్పుంది. సరస్వతీదేవి కూడా అనేక జన్మలు ఎత్తినట్టు చెప్పుంది ఆమె కూడా. అందువల్ల మనకు 4 యుగాలలో మన లోపల ఉండే మనసు దుర్గుణాలే రాక్షసులు, మన బుద్ధే జ్ఞానమే దేవతలుగా, మన ఆత్మే దేవతలుగా పుట్టి ఇద్దరి మధ్యన ఘర్షణ జరుగుతూనే ఉంది 4 యుగాలలో. అట్లా కలియుగంలో అందరూ బాహ్యంగా పుట్టిందే తినేదానికి, పుట్టిందే అపార్ట్మెంట్ కొనేదానికి, పుట్టిందే పొలం సేద్యం చేయడానికి నేను పుట్టా, నేను గెలి అంత నరకతా రోజు అంటే వీడు ఎంత అజ్ఞానంతో మూర్ఖంగా బతుకుతున్నాడు. అందువల్ల ఈ విధంగా మనుషులు అజ్ఞానంతో అంత బాహ్యంగా కోరికలతో టెన్షన్ లైఫ్ అయిపోయి శ్వాస సరిగ్గా ఆడగా అనేక రోగాలకు లోనయ్యి లక్షలు పెడుతున్నారు. ఇప్పుడు ఒక మనిషి లాస్ట్లో ఈ సాధనలో మనిషి జీవితం లాస్ట్లో ఎట్లా ఉంది, షుగర్ బీపీలు ఈ తారుమారయ్యి హాస్పిటల్కి పోతే 10 లక్షలు వేస్తారు. వాడికి ఏమో బీపీ షుగర్ అయ్యి కోమాలో పోతున్నారు. అందరికి షుగర్లు పెరిగి బ్రెయిన్ దెబ్బతింటాం, షుగర్ బీపీ కొట్టడం ఈ ఎక్కువ అయిపోతే కోమాలో పోతే వాళ్ళు బతికండి అని చెప్పి 5 రోజులు పెడతారు, వాళ్ళు లక్షలు పొందుతున్నారు. అంటే మానవుడు అజ్ఞానంతో బతుకుతున్నాడు, ఈ శ్వాసను వదిలేశాడు. నీకు ఆధారం ఈ శరీరం పుట్టిందే శ్వాసతో, దేవుడు జీవుడయ్యాడు ప్రాణంతో, ప్రాణశక్తితో కూడుకుంటుంది. భూమి మీద నీళ్లు తగిలితే ఆడంతా గ్రీన్ గెరిగి నాచు పీసు మొలుస్తుంది. ఒక గ్రౌండ్ ఉంటుంది, ఎండాకాలం ఎండిపోయి ఉంటుంది ఆ గ్రౌండ్, పిల్లలు ఆడుకుంటుంటారు చూస్తుంటుంది. ఒక కాలేజ్ గ్రౌండ్, వర్షాకాలం అంతా గడ్డి ఉంటుంది, ఎండాకాలం ఎండిపోయి ఉంటుంది. దేనికి వాటర్ వర్షం పడితే అట్లా మన శరీరం కూడా ఈ శ్వాస ప్రాణశక్తి, ఈ తాగే నీళ్లు, తినే కూరగాయలు లక్ష్మీనారాయణుడు ప్రాణశక్తి, వాడిని వదలకూడదు మనం. ఇదే మాయ. ఈ శ్వాస వల్లే నువ్వు జీవుడుగా ఉండవు. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు మనం ఈ శ్వాస మూలాధారానికి ఆడుతుంటుంది. ఇది ఆడేటప్పుడు పనులు పాటలు చేసుకుంటే మనం బాహ్యంగా అనేక పనులు చేస్తారు. నిద్రలేసి శ్రీమూర్తులు కానీ పురుషులు కానీ అందరూ బాహ్య కర్మలు చేస్తే ఈ ఎడం చెయ్యి ఎడం కాలు ఆడిస్తే ఎడం ముక్కు ఆడద్దు, కుడి చెయ్య కుడి ముక్కు ఆడిస్తుంటే కుడి ముక్కు ఆడద్దు. ఈ రెండు మారుతాయి 2:30 గంటలు 2:30 గంటలు. అప్పుడు ఇది కోరికలు 2:30 గంటలు కోరికలు కలగతాయి. మళ్ళీ 2:30 గంట ఆ కోరికల్ని ఇది తగ్గిస్తుంది. సూర్యస్వరం చంద్రస్వరం వల్ల పౌర్ణమి ఏర్పడుద్ది, లోపల 16 కళలు వస్తాయి. సూర్యస్వరం వల్ల అమావాస్య ఏర్పడుతుంది మూలాధారం. చంద్రస్వరం వల్ల ఆజ్ఞాచక్రంలో పౌర్ణమి వస్తుంది. ఇది బాహ్యంగా బ్రహ్మాండంలో ఏముందో ప్రతి జీవరాశిలో పిండాండంలో కూడా ఈ యొక్క సూర్యచంద్రులు వల్ల అది జరుగుతుంది. అయితే నువ్వు ధ్యానం చేసినప్పుడు లౌకికంలో ఈ శ్వాస ఆజ్ఞాచక్రంలో ఎంటర్ అయ్యి నాభికాడ శ్వాస ఆడితే అక్కడ అగ్ని పుడుతుంది, అదే బ్రహ్మ. మనసు జ్ఞానం అంటే అక్కడ అగ్ని, నాభిలో అగ్ని బాగా ఈ శ్వాస ఆడితే మనసు బాగుంటే వీడు అన్ని పనులు బయట పరిగిస్తూ ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస తగ్గిపోతుంది. 21,600 ఆడాలి, అది 5,000కి తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మనిషి ధ్యానం చేసేవాడు బాహ్య కర్మలు చేయలేడు, పరిగిలేడు. చిన్న బిడ్డకి 3,500 ఆడుతుంది శ్వాస. హంసజం చనిపోయే వ్యక్తికి కూడా 3,500 ఆడద్దు, అంటే వృద్ధుడికి. ఈ మధ్యలో ఈ ఎక్కువ కాళ్ళు చేతులు ఆడించినందువల్ల శ్వాస ఎక్కువ ఆడితే వీడికి మనసు 16 కళలు ఉంటే బాహ్యంగా అది చేయాలి ఇది చేయాలని పరిగిస్తున్నాడు. నువ్వు ధ్యానం చేసినప్పుడు మనసు పరమాత్మ ఒక చిన్న తెల్ల కణంలాగా ఇక్కడ సహస్రాలు. ఈ మనసు లోపల పోయే కొంది ఈ శ్వాస కింద మూలబంధనం పడిపోద్ది. తర్వాత నాభి నుంచి ఆడుతుంటుంది, మూలబంధనం పడిపోద్ది. తర్వాత హృదయం నుంచి ఆడద్దు కొద్ది రోజుల తర్వాత, అప్పుడు ఉద్యాన బంధనం పడిపోద్ది. తర్వాత ఇక్కడే ఆడుకుంటుంది శ్వాస పైకి, అంటే పరమహంస అవుతుంది. అప్పుడు కంఠంలో జలంధర బంధం, ఇక్కడ జలం ఉంటుంది కాబట్టి కంఠంలో జలంధర బంధం పడుతుంది. ఈ 3 బంధనాలు పడిపోతే వీడికి ఇక 3 త్రిమూర్తులను దాటిపోయినట్టు త్రిపురాంతకుడు అయ్యాడు. త్రిపురాలు ఈ 3: మూలాధార స్వాధిష్టానం బ్రహ్మ, సృష్టి, మణిపూరకం తిన్నది ఆహారం ఆడబోతుంది, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది విష్ణువు, హృదయ కమలం వాయువు ఆకాశం వచ్చి ఈశ్వరుడు.
అక్కడ స్థూల శరీరం లేదు ఈ చక్రాలు. అదే ఇంకా పరాలేకపోతే తను ఎట్లా అయిపోతాడంటే కిందకి దిగినప్పుడు పంచ ప్రాణాలు విలవిలలాడిపోతాయి. ప్రతి ఒక్కరు ధ్యానం చేసేవాడు ప్రాణాయామం చేయాలి. చేయకపోతే వాడు లాస్ట్కి శ్వాస తగ్గిపోయి బ్రెయిన్లో ఆక్సిజన్ తగ్గిందంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్ర తగ్గిపోవడం. అదే అవధూతలు అంటే ఎవరు ఏడనేది తెలియని స్థితికి వెళ్ళిపోతాం. మనందరూ అవధూతలు ఎట్లా అంటే గురువు లేకనే అవధూతలు అట్లా తయారయ్యాయి. లాస్ట్కి కిక్ ఎక్కువైపోయి పైన కూర్చొని శ్వాస అందగా తిక్కమక్క అయిపోయి హాస్పిటల్ పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్వాస అందకే అబ్బబ్బో ఇది వద్దు అని చెప్పి మానేసి మళ్ళీ భజనలు పూజలు ఇట్లా తిరగతా స్వాములుగా మారి తిరుగుతారు. చాలామంది నాకు కొన్ని వందల మంది చెప్పారు, మేము భలే చేసాం ధ్యానం, పైకి ఎక్కిపోయాము, ఇంకా ఊపిరి రాలేదు, శ్వాస అందగా తేపులు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినాను కూడా చెప్పారు కొంతమంది. అందువల్ల గురువు ఉండాలా ధ్యానం చేసేటప్పుడు, సిద్ధ గురువు ఉండాలి. సిద్ధ గురువు అంటే శ్వాస ఆగిపోవాలి, 3 బంధనాలు పడి శ్వాస లయమైపోయి మళ్ళీ అతనికి శివపార్వతులే తన ఆత్మలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు, అయ్యా నాయన కింద మూలాధారానికి కూడా ప్రాణాయామం చేయాలి, పంచ ప్రాణాలను కాపాడాలి. పంచ ప్రాణాలను కాపాడాలంటే ఈ 2 శ్వాసలే కదా, ఈ 2 పగ్గాలు కదా, ఈ శరీరమే రథం, మన ఆత్మే కృష్ణుడు, మన మనసే అర్జునుడు. దీన్ని కాపాడుకోవాలి. పంచ ప్రాణాలే నీకు బంధువులు, నీ ఆప్తులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఎవరు? ఈ పంచ ప్రాణాలు. ఈ వదిలిపెట్టి బయట ఆ బంధువు ఈ బంధువు అని నువ్వు తిరిగి శరీరం అలిసిపోయి లాస్ట్కి నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. నీ కృష్ణుడు ఎట్ట కాపాడుకున్నాడు పాండవుల్ని దగ్గరుండి అన్ని విధాల, ఎవరి చేతుల్లో పడకుండా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వాళ్ళ చేతుల్లో పడకుండా అతను కాపాడుకున్నాడు కృష్ణుడు. ఎందువల్ల 2 పగాలు పట్టుకోబట్టి ఆయన పాండవులను కాపాడగలిగాడు. ఆయన ముందుండి అంటే ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వాళ్ళు ఆత్మస్వరూపులు. ముందు ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోద్ది, కిందకు దిగదు, అది పైనే 2 ఆడినప్పుడు రాజరాశి స్థితి. పరమహంస అంటారు. శ్వాసతోనే మనసు పెట్టి ఎక్కువ రోజంతా ఎంత వీలైతే అంత శ్వాసను పట్టుకొని ఉంటాడో, ఇటు కింద చక్రాలకు కానీ పై చక్రానికి కానీ పరమహంస అంటారు. అంటే పరమ అంటే వాడు నాకు చాలా ఇష్టము, ఎక్కువగా వాళ్ళు పరమ మిత్రులు అంటాళ్ళ. వాళ్ళిద్దరు విడిపోకుండా ఆడపోయిన ఇద్దరు కలిసిపోయినప్పుడు పరమ మిత్రులు అంటారు. అందుకని పరమహంస అంటే, హంస అంటే శ్వాస, శ్వాసతోనే నువ్వు ఎక్కువగానే ఉంటే అప్పుడు జంటనాదములు ఊది చందమామ పుట్టలోనే పామును మెల్లగా పట్టవాలి. అంటే పుట్ట అంటే శరీరం, శ్వాస అంటే కుండలిని శక్తి. ఈ శ్వాసనే మనం ధ్యానంలో లయమైనప్పుడు ఇక్కడే చేరిపోద్ది ఉత్తరం. అట్లా రామ తులసమ్మ గారికి మాతాజీకి పైనే కుండలిని నిలబడి చాలా ఇబ్బంది అయిపోయి వేడెక్కిపోయింది. అంటే లౌకికంలో ఉంది కదా, భార్య బిడ్డలు సంసారం అట్లా పీఠం నడుపుతుంది, బాహ్యంగా యజ్ఞాదాదులు చేపించడం, ఉపన్యాసాలు చెప్పేయడం, మళ్ళీ బాహ్యంగా పిల్లల్ని డాక్టర్లు చేసింది, ఇవన్నీ చూసుకోవాలి కదా. అందువల్ల ఈ ప్రాణాయామం రోజు ఉదయం 1 గంట అన్ని చక్రాల మీద చేస్తే వాటికి తగినంత శక్తిని మనం ఇస్తే అవన్నీ కమలాలు వికసిస్తాయి. 2 స్వరాలు ఆడిస్తేనే అరుణకాంతి వస్తుంది. నువ్వు ప్రతి చక్రంలో 2 స్వరాలు ఆడిస్తే ఆ కమలాలు వికసిస్తాయి. ఎందుకు? సూర్యోదయం అవుతానే ఈ రాత్రి చంద్రుడు, పొగులు సూర్యుడు, ఈ 2 6కి మీట్ అవుతాం, అప్పుడు అరుణకాంతి. అది ఉజ్జర్భాన సహస్రావ 1000 సూర్యులు ఉదయించే సూర్యులతో సమానం అమ్మ రాజరాశిని దేవి. పైకి 2 ఆడినప్పుడు ఇక్కడ అరుణకాంతి వస్తుంది ప్రతి మనిషికి కూడా, ఎవరు సాధన చేస్తే. కిందకి చేస్తే త్రిపుర సుందర, త్రిపురాలు మళ్ళీ ఎప్పుడు అలా శక్తి రావాలి. అంటే పంచ ప్రాణాలే త్రిపురాలు, పంచ పాండవులే త్రిపురాలు. ఈ 5 పనిచేయాలి. అంటే మాట్లాడేది ప్రేమతత్వం, ఇక్కడ అధికారం నాభి, స్వాదిష్టానం, కవిత్వ పాండిత్యాలు, మూలాధారాలు, క్రియాశక్తి, మనం అనుకున్న పనులు. ఈ ప్రాణాయామ మూలాధారానికి దక్షిణం, ఉత్తరం, సంసేవిత, ఉత్తర దక్షిణ సంసేవిత. అంటే మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం, గతాగత రూపేణ. అంటే శ్వాసని మూలాధారం తీసుకుపోయి మళ్ళీ సహస్రాలను తీసుకుపోయి వదిలేయాలి, మళ్ళీ మూలాధారం. ఇది వేమన చెప్పాడు. రేచకంబన సూక్ష్మమైన నుంచి ఉండే గాలిని ఆజ్ఞాచక్రం నుంచి వదిలేసి ఓరకంబన పొడమంజు వచ్చి, పొడమ అంటే మూలాధార చక్రం,
పృథ్వీ భూమి. వరకమ్మన పొడమంది వచ్చి కుంభకమ్మున శివునంటి కూడుకున్నారు. కుంభకం అంటే బాహిర్ కుంభకం, బయటకు వదిలేటప్పుడు మనం తీసుకున్నప్పుడే సృష్టి స్థితి జరిగిపోతాయి. శ్వాస తీసుకున్నప్పుడు సృష్టి స్థితి రెండు. ఆ ప్రాణశక్తి అణువు పోయి ఫైరింగ్ జరుగుతుంది, క్లీన్ అవుతుంది శరీరం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఇప్పుడు ఈ ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ శ్వాస సరిగ్గా ఆడకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోద్ది లోపల. ఎందుకు ఎప్పుడు బాహ్యంగా ఆ టీవీలో ఏమొస్తుంది, ఆడ కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, కుట్రలు కుతంత్రాలు ఇవే చూసి బిగబట్టి ఒక్కొక్కరి ఇళ్ళల్లో వాళ్ళ తాత సొమ్ము పోయినట్ట బిగబట్టి శ్వాస లాక్కపోతే అన్నీ గర్భసంచులన్నీ ఏమవుతున్నాయి, బబుల్స్ వస్తున్నాయి, గాలి ఆడక శ్వాస అందక. అంతకుముందు హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, హాయిగా గాలి పీల్చుకుంటా తిరగతా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా టెన్షన్ లైఫ్ అందరికి, మగవాళ్ళకి ఆడవాళ్ళు. అందువల్ల ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఏంది, వేగుల్లో శక్తి ఉండటం వల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది, కిడ్నీలకి ఆక్సిజన్ తగ్గుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గి, ఇదంతా షుగర్ ఎందుకు వస్తుంది? శ్వాస సక్రంగా ఆడితే షుగర్ రాదు. ఎవరైతే బిగబట్టి టీచింగ్ చేస్తారంటే టీచర్లు కానీ బ్యాంక్ వాళ్ళు ప్రతి ఒక్కరు కంప్యూటర్ కండోళ్ళకి అంతా బిగబట్టే చేస్తారు, బయట మనసు పెట్టారు, ఇది పట్టుకుచ్చుకోరు. అందుకని ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ షుగర్లు వస్తుంది, బీపీలు వస్తుంది. దేనికి? డాక్టర్లకు ఎందుకు? టెన్షన్. అప్పుడు 9-10 కూర్చుంటే సీట్లు 5కి లేచి వెళ్ళిపోవాలి. ఎవరు? హెడ్ మాస్టర్లు, ఆ కాలేజీ ప్రిన్సిపాల్స్, కలెక్టర్లు, ఎవరైనా సరే, ఎంఆర్ఓలు కానీ అట్లే డాక్టర్లు కానీ లాయర్లు కానీ 9-10:30 నుంచి 5కే ఎవరైనా డ్యూటీ. ఇప్పుడేంది 7-8కి పోవాలా, రాత్రి 10 గంటల దాకా డ్యూటీలు. అన్ని డిపార్ట్మెంట్లు అట్లా ఉంది. ఎందుకంటే షుగర్లు ఎందుకు వస్తున్నాయి అందరికీ? ఇక్కడ షుగర్ పాయింట్ పనిచేయదు. అందుకే ప్రాణాయామం చేయాలి అందరూ, వాకింగ్ చేయాలా, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఎప్పుడు చేస్తావో నీకు జీవితంలో షుగరు, బీపీ, ఎలాంటి వ్యాధులు, కిడ్నీలు కానీ తల బ్రెయిన్ కానీ జ్ఞాపకిస్తే కంటి చూపు తగ్గదు. కొత్త ధ్యానమే చేస్తే ఆక్సిజన్ అందక ఈ బంధనాలు పడింది తెలియదు. ఎవరు గురువు లేడు కదా, ఎవరి పాటుకోవాలి ధ్యానం, యూట్యూబ్లో చూసి ధ్యానం, యూట్యూబ్లో మంత్రం. ఆ మంత్రం ఏంది? లక్ష్మీ మంత్రానికి ఐం బీజం పెట్టి, లక్ష్మి అంటే జలతత్వం, అది ఐం బీజం అగ్ని, అది సరస్వతి మంత్రం. ఇట్లా ఈ మంత్రాలన్నీ ఎవడికి ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు చూసేది, పుస్తకాలు చదివి చెప్తా ఉంటే అవి చదివి రివర్స్ అంతా. అందువల్ల ఇవన్నీ ఎవరైతే ఇక్కడ ధ్యానంలో పైకి ఎక్కిపోయిందో కొండల్ని మళ్ళీ చంద్రస్వరం కిందకి చేసుకోవాలి. అంటే ఓపెన్ చేసుకోవాలి, లాక్లు ఓపెన్ అవుతుంది. చంద్రస్వరం మూలాధారానికి తీసుకొని మళ్ళీ వదలటం, చంద్రస్వరం తీసుకోవటం మూలాధారానికి వదలటం. ఇది ఎప్పుడైతే చేస్తావో ఈ 3 లాక్లు ఓపెన్ అయిపోతాయి. నీవు 40% పడద్దు, 60% పడి తెలియదు. అది 80-90కి వచ్చినప్పుడే తెలుస్తుంది. నాకు కూడా అట్లా 100% పడింది. చంద్రస్వరం లేదు, సూర్యస్వరం లేదు ఒక వారం రోజులు. అందువల్ల ఇక్కడ లైట్ ఎక్కువ వచ్చినా నిద్ర రాదు, ఈ కుండలని ఏడు చేరినా కూడా నిద్ర రాదు. అందువల్ల కిందకి దింపుకుంటున్నారు. రోజు మనం అమ్మవారు ఉత్తర దక్షిణ సంసేవిత, సూర్యుడు దక్షిణాయనం ఉత్తరాయనం పోతున్న 6 నెలలు బ్రహ్మాండ పరంగా. సూర్యుడు అంటే మనలో బుద్ధే, ఆ రథమే ఈ శరీరం. అక్కడ ఈ శ్వాస ఒకటే ఆడుతుంటుంది. ఇది 2.5 గంట అయితే ఇది 2.5 గంట, 2 ఆడవు. అందుకని సూర్య రథానికి ఒక చక్రం ఉంటుంది. రథం ఎట నడుస్తుంది? ఒక చక్రం. ఈ శరీరం ఆ రథం. ఇదో ఒకటే. అరూరుడు అంటే ఊరు లేనాడు, తొడలు లేనివాడు రథసారం. తొడలు నేను సెలవు పెడతాడు, సెలవు పెడితే నిన్ను ఎదుక్కోవాలి మళ్ళీ. అంటే ఎప్పుడు మనసు ఇక్కడే ఉంటుంది, తొడలు లేవు కాబట్టి అరూరుడు అంటారు మనసుని. ఆ లోపల ఉండే బుద్ధి, ఆత్మే సూర్యభగవాన్. ఆయన ఒక్కడు బ్రహ్మాండంలో ప్రతి జీవరాశికి లోపల వెనక బుద్ధి ఉంటుంది, చిన్న మెదడు. ప్రతి జీవిలో బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఉన్నాయి, 20 నక్షత్రాలు ఉన్నాయి. ఆ బాహ్యంగా ఉండే 3 కోటి దేవతలు మనలోనే ఉండరు. మనం ఎప్పుడు 2 స్వరాలు ఆడించినప్పుడు మాత్రమే అరుణకాంతి వస్తేనే నీకు తెలుస్తుంది. అదే ఎప్పుడు 2 స్వరాలు కిందకి తీసుకోపోవడం, సృష్టి కిందకి పోయే లోపలే సృష్టి స్థితి జరిగిపోతుంది. బయటకు వదిలేటప్పుడు లయం, సృష్టి స్థితి లయం. సృష్టి బ్రహ్మ, స్థితి అంటే విష్ణువు, వదిలేటప్పుడు ఈశ్వరుడు.
అందుకని ఈ 3 ఖండానికి కిందే ప్రకృతి పరమాత్మ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరే, ఇది ప్రకృతి పరమాత్మ, ఇది మనసు బుద్ధి జ్ఞానం ఆత్మ. ఇది ఒంట్లో శక్తి రావాలంటే సూర్యస్వరం. అందుకని పైకి ఉదయము ఒక 10 నిమిషాలు సహస్రారానికి అనులోమ వినులోమ చేసుకోవాలి. 2 స్వరాలు ఆడేయాలి సహస్రారానికి. 5 నిమిషాలు అనులోమ వినులోమ, 2 స్వరాలు 5 నిమిషాలు. తర్వాత ఆజ్ఞాచక్రంలోకి ఎడమ ముక్కులో లాక్కుని కుడి ముక్కులో వదిలేదు. ఇది ఒక 5 నిమిషాలు, 2 స్వరాలు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అవుతుంది పైన. ఇది పరాలో చేయాలి. ఇంకా ఖండం, హృదయం, నాభి, స్వాధిష్టానం, మూలాధారానికి కిందకి చేసుకుంటూ పోవాలి. 5 నిమిషాలు అనులోమం. ఇది కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే. అన్ని చక్రాలకి ప్రాణం అందినప్పుడు మాత్రమే నువ్వు ఆరోగ్యవంతుడు ఉంటావు. ఆ కమలాలకి శక్తిని పంపించినప్పుడు ఆ దేవతలు అక్కడ మనకి ఫంక్షన్లోకి వస్తాం. ఇలాంటి కావు కమలాలు వికసించవు. ఎందుకు? ఇట్లా ఉదయం అరుణకాంతి వచ్చినప్పుడు అన్ని కమలాలు ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ చీకటి పడితే ముడుచుకోపోతాయి కమలాలు. అదే కలువ పూలు చంద్రుడు వస్తే వికసిస్తాయి, చంద్రుడు లేకపోతే అవి ముడుచుకోపోతాయి. అవి రాత్రులు కలువ పూలు వికసిస్తాయి చంద్రుడి వల్ల, చంద్రుడి కిరణాలు. ఇది మన లోపల ఈ ప్రాణాయామం చేసేటప్పుడు నువ్వు ఆ చక్రం మీద మనసు పెట్టాలి. అంటే శ్రీరామ అనేది ఏంటంటే రామ రమేతి. రామ, రా అంటే సూర్యస్వరం, మా అంటే చంద్రుడు. రామ అనేదాన్ని కలిపి నువ్వు ఒక్కొక్క చక్రం మీద లాగి వదిలితే శ్రీరాముడు అవుతావు. రామ రమేతి శ్రీరామ. అది మంత్రం, పరమార్థం ఉంది. మంత్రం పరమార్థం శ్రీరామ రమేతి. శ్రీరాముడు ఎట్టవుతావు? రామ రమేతి. రామ అనేదాన్ని రమిస్తే నువ్వు శ్రీరాముడు అవుతావు. శ్రీ అంటే అరుణకాంతి, రాజరాజేశ్వరి, రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు అంతా ఎవరు? బ్రహ్మంగారు, శంకరాచార్యులు అందరూ వాళ్ళు 2 స్వరాలు ఆడిస్తేనే జ్ఞానం అయ్యి ప్రపంచాన్ని చెప్పారు. ఇలాంటి రాదు. అందువల్ల ఇప్పుడు మనం ఈ అరుణకాంతి అనేది బాహ్యంగా సూర్యరథంలో మనసు అనేవాడు అరూరుడు ముందు కూర్చొని వెనక ఆయన కూర్చోన్నాడు. బుద్ధి సంసారం నడుస్తుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా బాహ్య కర్మలు చేస్తున్నాం. కృష్ణుడి రథం ఎట్లా ఉందంటే దానికి ఉల్టాలో ఉంది. ఆ సూర్యుడే కృష్ణుడు, ఇక్కడ బుద్ధి. ఆ అరూరుడే అర్జునుడే. అయితే ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఉల్టా అయింది. కళ్ళు తెరిచి బాహ్యంగా తిరిగేవాడేమో సూర్యరథాన్ని ఫాలో అవ్వాల్సిందే. సూర్యుడే ఆధారం వాడికి. ఎవడైతే లోపల ఇది ధ్యానం చేస్తాడో బుద్ధి ముందుకు వచ్చి ఈ మనసు వెనక్కి వెళ్ళిపోద్ది. ప్రాధాన్యత బుద్ధి పగ్గాలు పట్టుకుంటే బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు ఎట్టయ్యాడు? మనసు లేని స్థితికి పోయాడు ఆయన. శ్వాస మనసు లేకపోతే బుద్ధుడు అయ్యాడు. అటు అందరూ ధ్యానం చేసే వాళ్ళంతా బుద్ధులు అవుతాం ఖచ్చితంగా. అందువల్ల మనము ఈ సూర్యరథానికి దీన్ని పోల్చుకున్నప్పుడు ఆయన 6 నెలలు దక్షిణాయనంలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు, పిల్లకాయలు కంటం, బాహ్యంగా పంటలు పండించి గరిసెలో పోసుకొని ఆహార పదార్థాలు సంపాదించుకోవాలి 6 నెలలు. ఉత్తరాయణానికి తిరిగాడంటే ధ్యానం, జపం, ప్రాణాయామం, ఈ యొక్క పురాణాలు వినటం, ఈ జపాలు, ఊర్ధ్వగతి. ఇది ఉన్నత గతి, పుణ్యలోకాలకు పోవాలి మనసు. 6 నెలలు నువ్వు ఉత్తరాయణం హిమాలయాస్ తపస్సు చేసేవాడు. దక్షిణాయనంలో ఏముంటుంది? ఏడంతా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు అగస్త్య మహర్షిని పంపించారు. దక్షిణాయనంలో అంతా తాగి తిని లంకలో రావణాసుడి పాలన జరుగుతుంది. ఆయన కేరళ, బెంగళూరు, ఆంధ్ర, శూర్పణఖ వచ్చి ఈ పక్క రాష్ట్రం మన పక్కన ఉండేది ఒరిస్సా. ఇక్కడ వాళ్ళ పరిపాలన. అంటే ఇది దక్షిణ భారతం అంతా రాక్షస పరిపాలన జరుగుతుంది. తినేది, తాగేది, ధ్యానం చేసేవాళ్ళని, జపం చేసేవాళ్ళని డిస్టర్బ్ చేసేది, ఇది హింస. ఉత్తరాయణం ఏం జరుగుతుంది? ఉత్తర భారతం తపస్సు, ధ్యానం, జపం అంతా అక్కడ ఈశ్వరుడినే ఉపాసిస్తుంది ఎక్కువ. దక్షిణాయనంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు కింద చక్రాల్లో ఉంటారు. మూలాధారం గణపతి కాబట్టి వాళ్ళు అందరినీ సర్జ్ చేసేదానికి, శివభక్తులను కాపాడేదానికి దక్షిణాదిలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అగస్త్యులు, పెద్ద పెద్ద ఋషులంతా దక్షిణాయనం వస్తారు. ఉత్తరాయణంలో తపస్సు చేసిన వాళ్ళంతా మళ్ళీ దక్షిణాయనం వచ్చి టీచర్లు అవుతారు. ఇప్పుడు అక్కడ తపస్సు చేసి పిహెచ్డి తపస్సు చేసి జ్ఞానం పొంది ఈశ్వరత్వం పొందాలా, వాళ్ళే ఈశ్వరుడు, వాళ్ళే రాజరాజు రావాలా. తపస్సు చేసి జ్ఞానం పొందినాక మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేయాలి. వాళ్ళు గడ్డాలు మేసాలు పెంచుకొని ఇక్కడ తిరగాల. ఇక్కడ తిరిగి ఆ విద్యని అందరికీ నేర్పించి వీళ్ళందరినీ ఉన్నత గతికి తీసుకుపోవాలి ఉత్తరాన్ని. అందుకనే ఈశ్వరుడు ఎప్పుడు దక్షిణామూర్తి, దక్షిణం తిరిగి కూర్చున్నాడంట.
తపస్సు చేసి ఆయన ఉన్నత స్థితి పొందినాక దక్షిణం తిరిగాడు. ఎందుకు? ఈ ప్రజలను ఉద్ధరించేదానికి. భారతదేశానికి హిమాలయాసులు కూర్చొని దక్షిణం ఫేస్ చేశాడు. అంటే ఆయన మనసు ఏంటి? అందరూ ఎవరు తపస్సు చేస్తారో వాళ్ళందరూ దక్షిణాయన రావాల్సిందే, ఇక్కడ నేర్పియాలి, అక్కడ తపస్సు చేయాలి, జ్ఞానం పొందాలి. అట్లా ఉత్తరంకి పోయిన వ్యక్తి ధ్యానంలో మనసు కుండలిని కిందకి దిగాలి. కిందకి మూలాధారానికి ప్రాణాయామం చేస్తే దిగుతుంది అమ్మని. అందుకని చంద్రస్వరం ఒక 5 నిమిషాలు, సూర్యస్వరం 5 నిమిషాలు విడివిడిగా కిందకి చేస్తే అప్పుడప్పుడు 5-6 సార్లు ఆ స్థితిలో ఉండేవాళ్ళు కిందకి ఎప్పుడు గమనించుకుంటున్నారు. కొద్ది రోజులు ఇది ఆడించుకున్నాక నీకు సెట్ అయిపోద్ది. అప్పుడు ఈ శ్వాసని బాగా నువ్వు పట్టుకోగలిగితే 2 పగ్గాలు పట్టుకోవాలి. కృష్ణుడు పట్టుకున్నప్పుడు మనం పట్టుకోవాలి. ఎన్నుకో సక్కంగా పెట్టి శ్వాసని గమనిస్తే ప్రతి ఒక్కడు అర్జునుడే. 18 అక్షోణీయుల సైన్యం ఉంది, యుద్ధం జరుగుతుంది, ప్రారంభం అవుతుంది. అప్పుడు అర్జునుడిగా ఎందుకు చెప్పాడు? అర్జునుడిగా ఎందుకు అర్థమైంది? మొదట అర్జునుడు వ్యామోహంతో బంధు ప్రీతి, స్నేహితులు, నా బంధువులయ్యా, నా స్నేహితులయ్యా అని భ్రాంతితో ఉన్నాడు ఆయన. ఒరే అది కాదురా, నువ్వు యుద్ధం చేయి, వాళ్ళని పడగొట్టు. ఎవరిని? దుర్యోధన, దుశ్శాసన, శకుని అంటే దుర్గుణాలు, వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, దుర్గుణాలు, వాటిని చంపేయమాట. ఈయన కూడా ఎవరు? అంటే నేను మోక్షగామిని, ఈ శరీరాన్ని పోషించుకోవాలనే కోరికే భీష్ముడు. నేను బ్రహ్మచర్యం పాటిస్తా, ఈ కౌరవ రాజ్యాన్ని నేను చేస్తాను, కురు వంశాన్ని కాపాడుతాను, ఈ యొక్క హస్తినాపురాన్ని రక్షించే బాధ్యత నాదే. హస్తినాపురం అంటే అస్థికులతో తయారైన ఈ శరీరమే ఒక రకంగా భ్రాంతి. అది ముందు పడిపోవాలి నీకు. ఈ శరీరాన్ని నేను ఉద్ధరించాలనే భ్రాంతి నీకొద్దు. నువ్వు కరెక్ట్గా ధ్యానం చేస్తే అమృతోటి వరద్ది, నీకు ఈ బాహ్యం వద్దు. నువ్వెందుకు ఉద్ధరించేది? ఫస్ట్ ఎవరిని ఎగరగొట్టారు? భీష్ముడిని ఎగరగొట్టారు. ఎందుకంటే భీష్ముడు నాయన కాడి నుంచి అంత తాతలు ముత్తాతలు వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. బాహ్యంగా ఇంద్రప్రస్థం. తర్వాత వీళ్ళ కురు అంటే ఈ కౌరవులు ఈ దీంట్లోకి వచ్చేసారు. శరీర భ్రాంతి కంఠానికి కింద ఇది హస్తినాపురం, అస్థికులతో తయారైన దీని మీద వ్యామోహం పెంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. వాడికి ఏ ఆలోచనలోనే కొడుకులు 101 మంది సంతానం, 100 మంది దుర్గుణాలే. ఆ దుశ్చల ఆ కూతురు కూడా ఎట్టాడిదంటే దుశ్చల, చెడు ప్రవర్తన కలిగి, ఇంద్రియ నిగ్రహం లేదు. అందువల్ల ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మనం ఇంద్రప్రస్థానికి పోయి దాన్ని రిపేర్ చేసుకొని వాళ్ళంతా శుద్ధి చేసుకొని అక్కడ అద్భుతంగా మహిసభను ఏర్పాటు చేశారు. అంటే మళ్ళీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఈ 6 చక్రాలు ఉన్నాయి మనకి. దీంట్లో 3 దాయాలు, ఒక దానికి 3 ఉంటాయి. దాయాలు వేస్తాం కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకం ఒక దాయం, మళ్ళీ హృదయం, కంఠం, ఆజ్ఞ 3, 6. దానికి మళ్ళీ 2 మళ్ళీ ఒక్కొక్కటి, ఒక పక్క ఏమి ఉండవు. అంటే ఏంటి? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే దాయాలు. అంటే నీలో ఎవరు శకుని ఉన్నాడో వాడు నిరంతరం వేస్తానే ఉన్నాడు మోసం చేసేదానికి. పాండవులను మోసం చేసేవాళ్ళు అంతే కదా. అంటే ఉండేదంతా కూడా రకరకాల వాళ్ళు ఉంటారు ప్రజల్లో, సిటీలు వేసి నమ్మించి మోసం చేసేవాళ్ళు. అయ్యా దాయాలంటే ఎవరైతే ఈ పగ్గాలు పట్టుకుంటాడో, ఎవడు ప్రాణాయామం చేస్తుంటాడో వాడు మోసపోడు. కృష్ణుడు మోసపోల, ఆయన దాన్ని రంగంలోకి రాదు, అసలు ఆయన సంబంధమే లేదు. పాండవులకు పడిపోయారు. అందుకని ఈ ధ్యానం చేసే వ్యక్తి ఎవడైతే ఉంటాడో ప్రాణాయామం, వాడిని ఎవడు మోసం చేయలేడు. అందుకని మనం ఇంద్రప్రస్థంలో ఉంటే మనకి అక్కడ ఎట్టయితే మహిసభ ఉంది, పాండవుల వల్ల దుర్యోధనుడే పడిండు, గుంటలో పడిండు, తలుపు ఉందని లేదని తలకు పగలు కొట్టుకున్నాడు. కౌరవులు ఎప్పుడైనా పాండవులు పడిన రాడా? వాళ్ళ ఎందుకు? వాళ్ళు భగవంతుడిని నమ్ముకున్నవాళ్ళు, వాళ్ళు ధ్యానం చేసే స్థితే. భగవంతుడిని ఆశ్రయించినవాడు ఎప్పుడు సంసారంలో ఇతరుల చేతుల్లో మోసపోరు, దుర్మార్గుడు అడుగు కూడా పెట్టలేడు. అందువల్ల ఇది ఎవరు తపస్సు చేస్తారో, ధ్యానం చేస్తారో, ప్రాణాయామం చేస్తారో వాళ్ళు గురువుని ఆశ్రయించాలా, సిద్ధపురుషుడు అయి ఉండాలా, గురువు శ్వాస లయమయ్యి మళ్ళీ కిందకి దింపుకునేది తెలిసి ఉండాలా. అట్లా బ్రహ్మంగారు, వేమన మనకంతా ఉన్నారు. కృష్ణుడు, రాముడు వీళ్ళంతా ధనుర్విద్య. ఇది అంతా కూడా ఎన్నుపోస చక్కగా పెట్టి ధ్యానం చేసేవాళ్ళంతా అర్జునుడితో సమానం. ఎందుకంటే శ్వాస ఎన్నుపోసలో గమనించాలి. శ్వాస మీద ధ్యాసని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇదంతా బుద్ధుడు చెప్పాడు. ఆనాపానసతి, శ్వాసతోనే నువ్వు లోపల పో, శ్వాసతో బయటికి రా, ఆనాపానసతి. ఇదంతా శ్వాసను పట్టుకుంటే నువ్వు బుద్ధుడు అవుతావు, ఓకే. కానీ దీన్నే ఏం చెప్పుకున్నారు బ్రహ్మం గారు? చందమామ చందమామ చందమామ,
అని ఈ చెప్పును చందమామ 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 అంటే ఇడా పింగళ ఇలా నాడి పింగళ నాడి సుషుమ్న నాడి ఈ వీటిలో శ్వాస ఆడుతుంది. అందుకని 3 చందమామలు చెప్పారు. ఈ తత్వం మనలో ఉంది. ఎవరు ధ్యానంలో శ్వాసని మూలాధారాన్ని సహస్రాన్ని ఆడిస్తుంటారో పైనుంచి ఇది పర ఏడు నుంచి కిందకి శ్వాసని ఆడించేవాడే పరమేశ్వరుడు. తనకు శ్వాసే తెలియనోడు జీవుడు. వాడు శ్వాస ఏ ముక్కులో గాలేడని తెలియనోడు అజ్ఞాని, గురువు కాదు. ఎవడు శ్వాసను పట్టుకుంటాడో వాడు ధనుర్విద్య పారంగతుడు. విశ్వామిత్రుడు తపస్సు 4 దిక్కుల్లో చేశాడంట. తూర్పు, దక్షిణం, పరమట, ఉత్తరం. తూర్పు చేశాడు, ఫెయిల్ అయ్యాడు. దక్షిణం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. పరమట చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఉత్తరం చేస్తే సక్సెస్ అయిందంట. అంటే మనకి ఈ చక్రాలలో ఆయన చేశాడు. మణిపూరక చక్రం తూర్పు, మణిపూరకం మీదే పెట్టి చేస్తే ప్రాణాయామం అక్కడ అగ్ని పుడుతుంది, అక్కడ సక్సెస్ కాదు. మూలాధార స్వాధిష్టానం దక్షిణం, ఇది కోరికలు, వ్యామోహాలు, ఇంద్రియాలు. మూలాధార స్వాధిష్టానం అంటే ప్రాణాయామం కిందకి చేస్తే దక్షిణానికి కర్మేంద్రియాలు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ హృదయ కమలం కంఠం వచ్చి పరమట చేశాడు, ఇక్కడ సక్సెస్ కాదు. ఉత్తరం అంటే సహస్రారంలో శ్వాసని చేశాడు, ప్రాణాయామం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఈశ్వరత్వం పొంది ఆయన ధనుర్విద్య వచ్చేసింది. దాన్ని ఆయన ఎంతమందికో ఋషులకి ఇచ్చాడు. ఆయన అనేక శాఖలుగా వచ్చింది. అక్కడి నుంచి దత్తాత్రేయుడు గారికి కూడా ఈ ధనుర్విద్య ఉంది. ఈ శ్వాస కిందకి మూలాధారానికి ఆడించినప్పుడు ఈ 3 తలలమ్మ, ఈ కంఠము హృదయము ఒక తల ఈశ్వరుడు, ఇది వచ్చి నాకు వచ్చి విష్ణు, మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మతల. ఈ 3 కిందకి ఆడిస్తున్నాడు కాబట్టి ఆయన 3 తలలు పెట్టాం. అది ప్రతి ఒక్క సాధకుడికి వస్తుంది, దత్తాత్రేయుడికే కాదు. దత్తాత్రేయుడిలాగా మనం తయారవుతాము. ఆయన చూపించాడు విద్య. బ్రహ్మంగారు ఎట్ట పుట్ట పెట్టుకొని పాము పైకి లేచిందంటే కుండలిని, పుట్టే శరీరం పాము పైకి లేచిందంటే కుండలిని పైకి లేచిందండి. గోవు అంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలు స్వాధీనంలో ఉంది, అది మారు ఉంచుకుంది. జింక అంటే మనసు, మనసు స్వాధీనంలో ఉంది, మనసు స్వాధీనంలో ఉంది. అక్కడ అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. విద్య వచ్చింది, పుస్తకం పెట్టుకొని ఉన్నాడు. జపమాల అంటే జపం చేసేది అజప గాయత్రి. అందుకని ఆయన చెప్పాడు చందమామ చందమామ, అజప గాయత్రే చందమామ చందమామ. ఈ జంటనాదములు ఊది ఊది చందమామ అంటే. అందుకని ఉత్తర దక్షిణ సంసేవిత. ఉత్తరమే కూర్చుంటే ధ్యానం చేసి గురువు లేక ఇదంతా స్పీడ్గా తిరిగి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు ఇప్పుడు నా కాడ. అందువల్ల ఇప్పుడు 40 లక్షల మంది చూశారు నా ఇవన్నీ. దీంట్లో ఒక 2,500 మంది మాత్రమే ఈ సాధకులు ఫోన్ చేసి చెప్పించుకున్నారు దాంట్లో ఇబ్బంది సమస్యలు. అదే ఉత్త ధ్యానం చేస్తే ఈ శ్వాస అందక తలకి హృదయ కమలానికి పోతే ప్రాణశక్తి బ్లడ్లో కలిసి హార్ట్ పోయి ఊపిరితిత్తుల నుంచి తలకు పోతుంది. కాబట్టి మనసు బాగుంటుంది, నిద్ర బాగా వస్తుంది, నీకు కంటి చూపు బాగుంటుంది. లేకపోతే అవి తగ్గతాయి. అంటే మొదట తెలియదు ఇది. మొదట వాడు ఇప్పుడు మధ్య క్లాసులో 2వ క్లాస్ వాడు 6వ క్లాస్కి ఎట్టపోతాడు, అడ్మిట్ అవుతాడా? కాదు. వాడు 8వ క్లాస్ 9వ క్లాస్ చదివాడు ఇంటర్ చేస్తాడా? చార్లేడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాడు డిగ్రీ చేస్తాడా? చార్లే. వాడికి ఎంత చెప్పినా నువ్వు 100 చెప్పు, ఎట్ట చేస్తాడు? అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేవాడిని పిహెచ్డి చేర్చుకుంటారా? అసలు వాడు వస్తాడా? ఎంత చెప్పినా రాడు. వాడు దేనికి పోతాడు? ఆ క్లాస్కే పోతాడు. వాడు పై క్లాస్ రాని నువ్వు చెప్తే పిహెచ్డి మాస్టర్ వచ్చి చెప్తే వస్తాడా? రాడు. ఎందుకంటే వాడు ఏ క్లాసులో ఉన్నాడో మెట్టుకి జ్ఞానం పొందుతూ ఆ క్లాసులో చేస్తాడు. అందుకని ఇది కూడా ఇలాంటి విద్య. ఇది కూడా మనం ధ్యానం చేసి శ్వాసలు అయినాక తగిన గురువుని పట్టుకొని కిందకి ఉత్తర దక్షిణ సంసేవిత. ఉత్తరాయణం దక్షిణాయనం జరుగుతుంది బుద్ధి ఆడ. అందుకని నీ బుద్ధి శ్వాస మనసు లైవ్ అయినప్పుడు బుద్ధివంతుడు నువ్వు, ఆ ఆత్మస్వరూపుడు. ఎవరైనా ధ్యానులు అందరూ బుద్ధి స్వరూపులే. శ్వాస మనసు ఎగిరిపోద్ది. ధ్యానం బాగా కానీ గంటలు చేస్తే, రోజులు నెలలు చేస్తే శ్వాస ఎగిరిపోతే బుద్ధివంతుడు, బుద్ధుడే. ఈ బుద్ధి కిందకి పోవాలి, పైకి రావాలి. అంటే ఉత్తరం దక్షిణం మారుతుంది బయట సూర్యుడు. ఆ సూర్యుడే మన బుద్ధి. అందువల్ల ఈ సూర్యుడే నీ ఆత్మ. కుండలిని శక్తే మూలాధారంలో ఉండి కుండలిని శక్తే పార్వతి. అందుకని ఆ విడిపోయి ఉన్నారు కాబట్టి ఇద్దరు. మనం శ్వాస మొదలైనాక మళ్ళీ మనం ఈ రెండింటిని పట్టుకుంటే ధనుర్విద్య అంటుంది. దీన్నే దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు, పరశురాముడు భీష్ముడికి చెప్పాడు, కర్ణుడికి చెప్పాడు. అట్లా ద్రోణాచార్యుడు కూడా
గొప్ప ధనుర్విద్య పారంగతులు. వీళ్ళందరూ ఎందుకు శాసించగలిగారు? వాళ్ళంతా ఈశ్వర స్వరూపం. వాళ్ళ డ్యూటీ ఏంది? నిద్రలేసి ధ్యానం ప్రాణాయామే, వ్యవహారాలు ఏమి ఉండవు, బయట సంసారం గోల ఇవన్నీ ఉండవు. ఎవరైతే అట్లా ఇప్పుడు అమ్మ కూడా ఎప్పుడు 24 గంటలు పైన చేసింది కాబట్టి ఆ పైన నిలబడింది ఆమెకు అర్థమైంది. అందుకని ధ్యానం బాగా చేసిన వాళ్ళు ప్రాణాయామం చేయాలా తప్పదు. అయితే శ్వాస లైవ్ అయిన దాకా ధ్యానం చేయాలా, శ్వాస లైవ్ అయినాక ఎప్పుడు ఇంకా ప్రాణాయామం చేయాలి. శ్వాస లైవ్ అయిపోతే ఊపిరి ఆడదు కదా, కింద చక్రాలు దెబ్బతింటాయి కదా. అట్లా ఒక ఆయన ఇక్కడ బ్రహ్మారెడ్డి అని ఇక్కడ బ్రహ్మం గారి శిష్యుడు, ఈడ కలిగిరి అవతల కనిగిరి పోయే దారిలో బ్రహ్మారెడ్డి, ఆయన అట్టే బిగబట్టే ఇటు పట్టుకునేవాడు. ఆడ విద్య ఆయన కాడ ఒక 6 నెలలు ఉండి బ్రహ్మం గారి మఠం పోయి, ఆయన బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మం గారి మఠం పోయి ఆయన అట్లే ఆయన పేరు కూడా బ్రహ్మారెడ్డి అని పెట్టుకోండి, బ్రహ్మం గారు అని పెట్టుకోండి మళ్ళీ. అప్పుడు ఆయన ఇట్లే పెట్టి శ్వాసని సహస్రారంలో పెట్టుకొని ఇట్టే కూర్చున్నాడు. నెలలు సంవత్సరాలు శ్వాస ఆగిపోయి ఫస్ట్ కిడ్నీలు దెబ్బతింటే కంటి చూపు పోయింది. మొదటి కంటి చూపు పోయింది. అప్పుడు నా కాడికి వస్తున్నాడు. అప్పుడు నేను ప్రాణాయామం చేస్తున్నా కానీ అప్పటికి ఈ విద్య మనకి ఇలా ఆయనకి నేను చెప్పాప్పుడు నేను, అయ్యా నువ్వు శ్వాస బిగబట్టి పైన పెడుతుండు, పరాలోనే ఉంటుండు, పరమేశ్వర స్థితి నీది పక్కా అంటే నాకు ఇదే కావాలా, నేను దీంట్లోనే ఉంటాను, కిందకి దిగను అని ఆయన త్వరగా కిడ్నీలు పోయి డయాలసిస్ చేయించుకొని కాలం. కానీ ఆయన స్థితి అంతా పరమేశ్వరుడు, పరాలోనే ఉండడు, కైలాసవాసే ఎప్పుడు. ఆయన 24 hours బ్రహ్మారెడ్డి. ఆయన పేరు కూడా బ్రహ్మం గారు, తత్వాలు రాశాడు, అందరి రహస్యాలన్నీ చెప్పాడు కొంచెం. అట్లా మనం రాజయోగంలో ఉండాలా. శ్వాసని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అన్నం తినక ముందు కింద చక్రాలకి ఆడించుకుంటూ మళ్ళీ ధ్యానం చేసుకుంటుండాలా, మళ్ళీ ప్రాణాయామం చేస్తుండాలి. అప్పుడు 200 ఏళ్ళు అయినా బతకవచ్చు, 300 ఏళ్ళు అయినా. అది ముందే ఉండాలి. ఆహారం కూడా అన్ని కాయలు కూరగాయలు ఈ టైపులో ఉండాలి. మన పప్పు దినుసులు ఇవన్నీ తినాలి. మనం మాడిపోయిన వస్తువు తినకూడదు. అందువల్ల మీరు కిందకి చేయండి. 2 శ్వాసల్లో లాక్కొని హృదయకామలో నింపు ముందు, తర్వాత ఇక్కడ నింపు మూలాధారాన్ని చిన్నగా, మళ్ళీ మూలాధారం నుంచి వదులుకుంటా పో, మళ్ళీ మూలాధారం స్వాధిష్టానం వదులు, మణిపూర్వకం వదులు. లయం ఇది ఓంకారం, వదిలేది ఓంకారం. ఓంకారం అంటే లయం. ఈశ్వరుడు అంటే ఓం, నమశివాయ అంటే పంచభూతాలు, నామ శివాయ పంచభూతాలు. శివపాదులు ఇద్దరు ఉండరు, ఓం నమశివాయ. ఓం అంటే వదిలేది బహిర్కొమ్ము, లాక్కునేది సృష్టి స్థితి, వదిలేది లయం ఈశ్వరుడు. అందుకని మీరు కిందకి చేయండి. విడివిడిగా చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా మూలాధారం చేయండి, అది తగ్గిపోతుంది. అట్లా ఉంటుంది. ఓం శాంతి, ఓం శాంతి.